మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బెతస్తా విడుదల పరిచయాల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము, మీరు యెహోవా పక్షం వారైన ఎడల ఆయన మీ పక్షము నుండును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనం. అన్ని కాలాల్లో అందరికీ వర్తించే ఒక గొప్ప వాగ్దానం ఇది. యుగ సమాప్తి వరకు సదాకాలం మనతో ఉండే దేవుడు ఆయన. మన పక్షముగా ఉండడం అంటే వారు ఆయన ఒడంబడికను భంగపరిచి ఆయన వాక్కును అలక్ష్యం చేసి ఆయనకు వ్యతిరేకంగా జీవించే వారికి విజయం అనేది ఎప్పటికీ ఉండదు. శాంతి సమాధానం అనేది ఉండదు. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. ఎవరి పక్షంగా దేవుడు నిలిచి ఉంటాడో వారు బహుగా ఫలిస్తారు. దేవుని పక్షంగా నిలిచి ఫలభరితమైన దీవెనను, ఆశీర్వాదాన్ని అనుభవిద్దాం. అట్టి కృపను, ధన్యతను ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా మేము ఎల్లప్పుడూ కూడా నిన్ను కలిగి నీ పక్షం వారిగా జీవించే ధన్యతను మాకు దయచేయమని, అలాగనే మీ ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదమును పరిపూర్ణముగా అనుభవించినట్లుగా ఈ నీ ప్రజలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, బలపరచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.